ప్రభు నందందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా మహాదేవుడు అయినటువంటి మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు గారిని దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం, మత గ్రంథం కాదండి. జ్ఞానపు గని, దేవుని మార్గం, జ్ఞానపు ఓట, మహాజ్ఞాన గ్రంథం అండి. ప్రేమ దేవుని వాళ్ళని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, దేవుని నోటుపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు గలవారి మాటలు, దేవుని యందు భయభక్తులు గలవారి మాటలు దేవుడు చెవియొగ్గి వింటాడండి. దేవుని యందు భయభక్తులు గలవారి మాటలు ఏంటండి? దేవుడు చెవియొగ్గి వింటాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన కన్న తండ్రి, సర్వశక్తిమంతుడు, మహాదేవుడు ఎన్నో బాధలతోనూ సమస్యలతోనూ అల్లాడుతూ ఉంటాడండి. మహాకాశాలు సృష్టించిన ఆయనకు బాధ లేదండి, సమస్య లేదండి అని అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని వాళ్ళు అనుకుంటున్నారా? ప్రియులారా, కన్న తల్లిదండ్రుల కొరకు ఆలోచించినటువంటి పిల్లల్ని పట్టించుకోక తిరుగుతున్నటువంటి తల్లిదండ్రులు, ప్రజలను మోసగిస్తున్నటువంటి నాయకులు, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రజలను మోసగిస్తున్నటువంటి నాయకులు, గెలిపించడానికి డబ్బులు కోరుకుంటున్న ప్రజలు, వీళ్ళందరూ ఒకరికొకరు మోసగించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు తేడాగా. ప్రియమైన దేవుని వాళ్ళరా, పరలోకం ముందున్నటువంటి మహాదేవుడండి, సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడు, మన కన్న తండ్రి పరలోకంలో తనలో తానే నలిగిపోతున్నాడండి. సమస్యలతో, బాధలతో, వేదనతో భూమి మీద దేవుని నమ్ముకుంటున్నటువంటి వాళ్ళ కోసమే దేవుని నమ్ముకుంటున్నారు. ప్రేమ దేవుని వల్ల చూశారు కదా, వేదన లేదంటారా? దేవాది దేవునికి, సర్వశక్తిమంతుడికి, సర్వోన్నతుడికి, మహోన్నతుడికి, సర్వేశ్వరుడికి, పరమాత్ముడికి, పరమేశ్వరుడికి వేదన లేదంటారా? ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన శరీరంలో ముఖ్యమైన ఈ రెండు అమర్చాడండి. దేవుడు తన ఇష్ట ప్రకారం మానవ దేహంలో తన ఇష్ట ప్రకారం సృష్టించిన అవయవాలలో ముఖ్యమైన ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకటి మెదడైతే, రెండోదండి గుండె. ప్రియ సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఏం అమర్చాడండి ఆయన? రెండు ముఖ్యమైనటువంటి. దేవుడు ఆయన ఇష్ట ప్రకారం, నీ ఇష్ట ప్రకారం అమర్చలేదు ఆయన. నువ్వు పెట్టమంటే గుండె పెట్టలేదు, నువ్వు పెట్టమంటే మెదడు పెట్టలేదు, నువ్వు పెట్టమంటే కళ్ళు పెట్టలేదు, నువ్వు పెట్టమంటే చేతులు పెట్టలేదు. దేవుని ఇష్ట ప్రకారంగా, అంటే నీలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుడు ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన చేసుకున్నటువంటిది. దీని మీద నీకే అధికారం లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, అయితే ఒకటి మెదడండి, రెండు గుండె అండి. దేవుడు మానవ దేహంలో రెండు ముఖ్యమైన
కేంద్ర స్థానాలు ఏర్పాటు చేసిన 2 ముఖ్యమైన కేంద్ర స్థానాలు ఏంటండి? ఒకటి మెదడు, 2 గుండె. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉందండి. ఈ రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండిటికే కాదండి, నెత్తి నుండి అరికాల వరకు అన్నిటికీ ఒకదానికొకటి సంబంధం ఉందండి. ఒకదానికొకటి ప్రతిదీ సంబంధం ఉంటుందండి. ప్రతిదానికి సంబంధం ఉంది. ప్రియ సహోదరుడా, ఏం చేస్తున్నావు నీ మెదడుతో? ఏం చేస్తున్నావు నీ గుండెతో? ఏం ఆలోచిస్తున్నావు నీ మెదడుతో? దేవుని కోసం ఆలోచించేవాడిగా ఉంటున్నావా? దేవుని మాట వినేవాడిగా ఉంటున్నావా? దేవుని మార్గంలో ఉండేవాడిగా ఉంటున్నావా? దేవుని పాటలు పాడేవాడిగా ఉంటున్నావా? దేవుని యొక్క నడవడికలో ఉంటున్నావా? దేవుని ప్రణాళికని నెరవేర్చేవాడిగా ఉంటున్నామా? దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేవాడిగా ఉంటున్నామా? కానీ ఈ మెదడుని దేనికి ఉపయోగపడుతున్నారండి? దేనికి ఉపయోగిస్తున్నారు? కనీసం కొంచెమైనా దేవుని కోసం వాడుతున్నారంటే అబ్బి లేదండి. చూశారు కదా ఏ విధంగా ఆలోచిస్తున్నారో చెప్పమంటారా ప్రియ సహోదరులారా? అగ్రరాజ్య అమెరికా వాడు ఏం ఆలోచిస్తున్నాడండి? చిన్న రాజ్యాలని, చిన్న దేశాలను అణిచేద్దామని అలా ఆలోచిస్తుంటాడండి. వాడి మెదడు అలాగే ఆలోచిస్తుంది. చూసారా, వాడి మెదడు అలానే ఆలోచిస్తుంది. ఇక రాజకీయం అంటారా? పేదవాడికి, లేనివాడికి పార్టీ టికెట్లు ఇవ్వమంటే ఇస్తారండి? ఇవ్వరు. ఏ పార్టీ వాడైనా సరే మినిమం 10 కోట్లండి, ఇంకా 30 కోట్లు ఇస్తేనే పార్టీ టికెట్ ఇస్తారు. అది వాడి మెదడు ఆలోచన. ప్రియులరా, అది వాడి మెదడు ఆలోచన. చూసారా ఎలా ఉందండి ఆలోచన మెదడు? ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా, అసెంబ్లీలో పడుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఖాళీగా కూర్చుంటూ సెలవు చూసుకుంటుంటూ అని ఉన్నారు. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని సమాజమా, ప్రతిదీ మనం ఆలోచించుకున్నట్టయితే ఎంతో అద్భుతమైనటువంటి మాటలతో బైబిల్ గ్రంథాన్ని లిఖించబడినటువంటి ఉండగా ప్రియ దేవుని వల్లరా, చూశారు కదా, కీర్తన 139 అండి. కీర్తన 139 అండి. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమనే ఉండగా 139:16 అండి. నేను పిండమనే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూసావా, పిండం అంట. కనిపిస్తుంది పిండం ఎవరికైనా? చూస్తారు కదా, డాక్టర్స్ బయోస్కోప్లో పెట్టి చూస్తుంటారు కదా, అంత చూస్తేనప్పుడు కూడా అది కనబడి చిన్న పిండం. అప్పటి నుంచి నేను చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ యొక్క ఆలోచన చూస్తున్నాడు, నీ యొక్క విధానం చూస్తున్నాడు. దేవుడండి పిండం నుంచి చూస్తున్నాడంటే ఎంతవరకు చూస్తాడండి? ఎంతవరకు చూస్తున్నాడండి? నీవు చనిపోయినంత వరకు, మనం చనిపోయినంత వరకు. ప్రియ సోదరులారా, ఎందుకంటే చెప్పగలుగుతున్నాము? ప్రియ సోదరులారా, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి. నా తల్లి గర్భమందు నిర్మించినవాడు, నన్ను నిర్మించినవాడు నీవే. తల్లి గర్భమందు నిర్మాణం చేసింది దేవాది దేవుడేనండి. పరమ తండ్రి, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని వర్లారా, ఇంతటి మహా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? అలాగే ప్రియమైన దేవుని వారి ప్రియ సహోదరులారా, లోక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారు దేవుడు పంపగా వచ్చినటువంటి కుమారుడైన ఆయన కూడా మనము చచ్చిన వారమే ఉండగా మన ప్రాణాలని పాపం నిమిత్తం చనిపోయిన వారు కూడా మనల్ని కాపాడడానికి, రక్షించడానికి వచ్చి ఆయన ప్రాణాన్ని బలిపెట్టినటువంటి యేసు ప్రభు గారు చెప్పిన మాట అండి. యోహాను 17:1 అండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నాకిచ్చిన, చూసారా ఆయన ఏం చేశారండి? నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించను. ప్రేమ దేవుని వల్లరా 17:14 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. చేయటానికి ఆయనకి ఇచ్చినటువంటి పని ఏంటంటే భూమి మీద పూర్తిగా నెరవేర్చారండి. ఏంటండి? ఏదైతే తండ్రి అప్పచెప్పారో, ఏదైతే తండ్రి దానికి అప్పచెప్పిన బాధ్యత, ఏదైతే ఆయన సువార్త, ప్రియ సోదరులు అలానే ప్రాణాన్ని కూడా అర్పించి ఆయన్ని మహిమపరిచేటటువంటి వారుగా ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్క
యుగ పురుషుడు శక పురుషుడు అంటే ఈజ్ ఓన్లీ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుప్రభు మాత్రమే. ప్రియమైన దేవుని వల్ల ఆ విధంగా ఉండగలిగేటువంటి ప్రయత్నంలో మనం ఉంటున్నామా? ప్రియమైన దేవుని వల్ల ఎలా ఉందండి ప్రస్తుత పరిస్థితి చూస్తున్నారు కదా. పిలుపు 2:14 అండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనంజునుడైన దేవుని కుమారుడగునట్లు షణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి. సమస్త కార్యములను చేయడి. ఏ కార్యాలు చేయాలండి? ఏ కార్యం చేయాలండి? దేనికి పంపించారండి? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, పరమతండ్రి ఆయన పని చేయటానికి పంపించారు. అందుకని ఆ పనిని ఏ విధంగా చేయాలని యేసుప్రభు గారు మార్గం చూపించారు. నేనే మార్గమును, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఏ ఒక్కడు తండ్రి వద్దకు రాడనేటువంటి మాటని మనం గుర్తుపెట్టుకొని, అలాగే సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించమని చెప్పినటువంటి మాటని చేయగలిగే పరిస్థితులు ఉంటున్నామా? అదే ఏమని చెప్పారంటే, దేవుని కుమారులు అగునట్లు సనుగులని. దేవుని కుమారుడు, దేవుని యొక్క బిడ్డలు, దేవుడు పంపగా వచ్చిన వాళ్ళ మనం, దేవుని పనిని చేయటానికి ఉండటం మనం. ప్రియ సోదరులారా, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జీవవాక్యం ఏదండి? అది జీవవాక్యం అంటే తిండి, నిన్ను దీంపు చేసే వాక్యం. వాక్యమే నీ యొక్క ఆహారము. ఏంటి? జీవాహారము. నేనే జీవాహారం అంటాడు కదా ఆయన. జీవాహారం నేనే అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ వాక్యమే జీవాహారము. చెప్తారు కదండి, మనిషి రొట్టె వలనే కాదు దేవుని మాటల వలన కూడా జీవిస్తాడనేటువంటి యేసుప్రభు గారు చెప్పినటువంటి మాటని అదేనండి ఇది. చూసారా? అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకముందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జ్యోతుల వలె కనిపిస్తున్నారు. జ్యోతులు అంటే చిన్నది కాదు కదండి. ఏంటి? నక్షత్రాలు జ్యోతులు అంటారు. సూర్యుడు జ్యోతి, చంద్రుడు జ్యోతి, ఎన్నో నక్షత్రాలు ఆకాశం మీద ఉంటుంటాయి. అవన్నీ జ్యోతులండి. అంటే అంతటి మాత్రమైనటువంటి ఉన్నటువంటి నీ యొక్క వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేత పట్టుకున్న నీవు ఆ జనాల మధ్య నుండి నువ్వు జ్యోతుల వలె కనిపిస్తున్నట్టు నీకు ఇచ్చినటువంటి దేవుని ఇచ్చినటువంటి అంత పెద్ద బహుమానాన్ని నువ్వు నిలుపుకోగలిగే పరిస్థితులు ఉన్నావా? ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం అయిపోతుంటారు, దయాకిరీటం ఇస్తూ ఉంటాడు దేవుడు. ప్రియులారా, సంవత్సరాన్ని దయాకిరీటం నీకు ఇచ్చాడు దేవుడు. దయాకిరీటం నీకు ఇచ్చాడు. మంచివారికి చెడ్డవారికి. ఏంటంటే దయాకిరీటం ఎవరికి ఇస్తాడంటే మంచివారు చెడ్డవారికి ఇస్తున్నారు. కానీ నీతి కిరీటం, జీవ కిరీటం నీకు ఇవ్వడండి. నీతి కిరీటం, జీవ కిరీటం మాత్రం దేవుడు నీకు ఇవ్వడు. అది నీవు సంపాదించుకోవాలి. అది మనం సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించుకోవాలండి? నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ అడుగుజాడలు, దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసము. నీవు నీతిగా ఉంటేనే నీవు నిరూపించుకోవాలి. నేను నీతిగా ఉన్నా నిరూపించుకోగలిగితేనే అప్పుడు ఏం జరుగుతుందండి? నీతి కిరీటం, జీవ కిరీటం. ఏంటి చెప్పారు కదండి? ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడు ఇస్తారండి? ఆయన అన్నారు నీతి కిరీటం, జీవ కిరీటం ఎప్పుడు ఇస్తామన్నారండి? నీవు నీతిగా ఉంటేనే అన్నారు. చూశారు కదా? ప్రియమైన దేవుని వల్ల నీతిని ఎప్పుడు మనం నిరూపించుకోవాలి. ఆ నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? ప్రియమైన దేవుని వల్ల చెప్తారు కదా పౌలు గారు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నాకే కాదు ప్రతి ఒక్కరికంటే మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటాన్ని పోరాడే ప్రతి వారికి నీతి కిరీటం ఉంటుందని చెప్పినటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటనండి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే, ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరికి ఆ యొక్క నీతి కిరీటాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ పని చేయడానికి, ఆ యొక్క మాటల్లో ఉండడానికి, ఆ యొక్క పనిలో ఉండడానికి మనం సన్నద్ధంగా ఉంటున్నామా? చివరి వరకు దేవుని పాటలో, దేవుని మాటలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పంలో ఉండే వారంగా ఉంటున్నామా అని మనం గమనించుకున్నట్టయితే, చెప్పాను కదండి, నీతి కిరీటం, జీవ కిరీటం నీకు ఇవ్వరండి అయినా అది నీవు సంపాదించుకోవాలి. నీ ప్రవర్తన మూలంగా, నీ క్యారెక్టర్ మూలంగా, నీ అడుగుజాడలు, దేవుని యందు నీకున్న విశ్వాసం చివరి వరకు నిలుపుకోగలిగినట్టయితే దేవుడు ఉన్నాడు అని విశ్వాసం. దేవుని యొక్క పనిలో నిరంతరం అలసట లేకుండా సమయం ముందు అసమయం ముందును
సువార్త చెప్పేవాడిగా, వాక్యాన్ని చెప్పేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా, దేవుని పని చేసేవాడిగా ఉండగలిగేటటువంటి విశ్వాసాన్ని నిలుపుకున్నట్టయితే, నీతిగా ఉండేటట్టయితే, అది నీవు నిరూపించుకోగలిగినట్టయితే మనం నీతి కిరీటం, మన యొక్క దేవుడిచ్చే నీతి కిరీటాన్ని సంపాదించుకునే వారంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ఏమైంది దేవుని వాళ్ళరా, పాట పాడుకుందామండి. సంధ్యారాగము చూపట్టుచో చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు, ఈమె ఎవరు, ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, రూపిణి అగు ఈమె ఎవరు. సాదోము పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, సాదోము పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది, బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, పరిమళ తైలము సువాసన గలది, పరిమళ తైలము సువాసన గలది, నిసగస గమ గమ సగ గమ మమ తమని నిసా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, రూపిణి అగు ఈమె ఎవరు. స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సౌందులలో ఎగురు పావురమది, స్త్రీలలో అధిక సుందరి వంటిది, బండ సౌందులలో ఎగురు పావురమది, మనోహరమైన ముఖం మధురమైన స్వరము, మనోహరమైన ముఖం మధురమైన స్వరము, ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది, నిసగస గమ గమ సగ గమ మమ తమని నిసా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు, రూపిణి అగు ఈమె ఎవరు. క్రీస్తుని రక్తములో కడుగబడినది, పరిశుద్ధాలాంకృతి అయి సిద్ధపడినది, క్రీస్తుని రక్తములో కడుగబడినది, పరిశుద్ధాలాంకృతి అయి సిద్ధపడినది, వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది, అది ఏ వధువైన క్రీస్తు సంగము, అది ఏ వధువైన క్రీస్తు సంగము, నిసగస గమ గమ సగ గమ మమ గమ నిసా, వ్యూహిత
దుహితా సైన్య సమభీకరా రూపిణియగు ఈమె ఎవరు రూపిణియగు ఈమె ఎవరు ప్రియమైన దేవుని వాళ్ళారా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ అలాగే లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి మీ ఈశ్వరరావు.